బోధన్ డివిజన్ పరిధిలోని రేంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న దాడి ఘటనలో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో సహకరించలేదన్న కారణంతో నూర్ మజీద్ వద్ద మారణ ఆయుధాలతో దాడి చేసినట్లు ఏసీపీ కార్యాలయం వెల్లడించింది. తేదీ 11 డిసెంబర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి రిజ్వానా బేగానికి మద్దతు ఇవ్వలేదన్న కారణంతో జమీలుద్దీన్ అఫ్సర్ హైమద్లపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం సమావేశం పేరుతో పిలిచి హుండాయ్ వర్న్ కారులో వచ్చిన నిందితులు కత్తులు ఐరన్ రాడ్లతో దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇబ్రహీం, అబుబకర్, వాజిద్ అవాస్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి కారు, కత్తులు, ఐరన్ రాడ్, కర్రలు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్ తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో బోధన్ రూరల్ సిఐ డి విజయబాబు, రేంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు జీపీ ఎలక్షన్స్ మొదటి దశలో రేంజల్ మండలం ఈరన్నగుట్ట రిజ్వానా బేగం అనే ఆమె సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఆమె ఓడిపోవడం జరిగింది. ఆమెకు జమీలుద్దీన్ అఫ్సర్ హైమద్ వీళ్ళు నిన్న శుక్రవారం ఫ్రైడే నమాజ్ పోయి అక్కడ నమాజ్ చేసుకున్న తర్వాత నూర్ మజీద్ ఆవరణలో వీళ్ళు కత్తులతో, రాడ్తో మరియు కర్రలతోటి వీళ్ళు వారిపై దాడి చేయడం జరిగింది. వాళ్ళు గాయపడ్డారు. వారిని ఇచ్చిన జమీలుద్దీన్ ఇచ్చిన కంప్లైంట్పై కేసు రిజిస్టర్ చేసి హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి ఇబ్రహీం, వాజిద్, అబూబకర్, అవేజ్ వీళ్ళని అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ సీన్లో ఏదైతే నూర్ మొహమ్మద్ ఆవరణలో కారుని మరియు వీటిని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కారు, సెల్ ఫోన్, 4 సెల్ ఫోన్లు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వీరిని ఈరోజు రిమాండ్ చేయడం పంపిస్తున్నాము. ఎవరైతే ఎలక్షన్ల తర్వాత ఈ విధమైన పాత కక్షలు అనేవి పెట్టుకొని ఇట్లా వాళ్ళపై దాడికి పాల్పడితే ఇటువంటి వాళ్ళపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం.